సో వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ మీకు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎస్లో మీకు త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ పర్సనల్కి ఆఫీసర్కి నోటిఫికేషన్ వచ్చింది. సో దాంట్లో కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ చట్టం గురించి ఈరోజు చర్చిస్తున్నాము. దాంట్లో ఈ ఫ్యాక్టరీ చట్టం అనేటువంటిది 1948లో చేయబడింది. దీనిని కర్మాగారాల చట్టము అంటారు. ఈ కర్మాగారాల చట్టం 1948 ప్రకారము భారతదేశంలో పనిచేస్తున్న వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ చట్టం చేయబడింది. దీనిని 1954లో సవరించారు. అలానే 1987లో దీని యొక్క సవరణ అనేటువంటిది చేశారు. సో అలానే 1954లో చేసినటువంటి సవరణలో పిల్లలు కానీ యువకులు కానీ రాత్రి వేళ పనిచేయటం అనేటువంటిది నిషేధం అని ఈ యొక్క 1954 సవరణ చట్టం అనేది తెలియజేస్తుంది. అలానే ఫ్యాక్టరీ కర్మాగార చట్టం 1948 ప్రకారము కార్మికుల యొక్క సంక్షేమం కోసం, వారికి అందించాల్సినటువంటి కనీస అవసరాల కోసం, వారికి అందించాల్సినటువంటి ఆరోగ్యపరమైన వసతుల కోసము ఈ యొక్క చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలానే ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ మినహా ఇది మన భారతదేశం మొత్తం అమలవుతుంది. అలానే ఫ్యాక్టరీ చట్టం 1948 సెక్షన్ 2M ఏం తెలియజేస్తుంది అంటే, ఈ చట్ట ప్రకారం ఫ్యాక్టరీ యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. అనగా సో ఫ్యాక్టరీ అంటే ఏంటి అనేది తెలియజేస్తుంది. ఫ్యాక్టరీ అనగా ఏంటంటే, ఏదైనా ఒక సంస్థలో లేదా కర్మాగారంలో మనకి 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు లేదా పనివారు వాళ్ళు విద్యుత్ శక్తి సహాయంతో నడపబడుతూ ఉన్నట్లయితే ఆ సంస్థ, మరియు దాంట్లో 1 సంవత్సర కాలంలో లేదా 12 నెలల కాలంలో ఏదైనా ఉత్పత్తి విధానాలని అనుసరిస్తూ ఆ సంస్థ నుంచి ఉత్పత్తి కనుక చేసినట్లయితే దానిని ఫ్యాక్టరీ అంటారు. అంటే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉండాలి, విద్యుత్ శక్తి సహాయంతో నడపబడుతూ ఉండాలి. అలాంటి దానిని ఫ్యాక్టరీ అంటారు. అలానే లేదా ఇంకొక రకంగా చెప్పాలి అంటే, ఫ్యాక్టరీ అనగా 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు కార్మికులు ఒక సంస్థలో పనిచేస్తూ ఉత్పత్తి చేస్తూ అది ఆ సంస్థ లేదా కర్మాగారం అనేటువంటిది విద్యుత్ శక్తి సహాయం లేకుండా కనుక నడిపినట్లయితే దాన్ని ఫ్యాక్టరీ అంటాం. సో ఇలాంటి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కోసం యంగ్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్స్ ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.